బులెటిన్లో వచ్చేసి మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. భారత్ సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసే పనులకు అధికారికంగా ప్రారంభించింది. భారతీయ అంతరిక్ష స్టేషన్గా నామకరణం చేసిన ఈ ప్రాజెక్టులో భాగంగా తొలి మాడ్యూల్ను 2028 నాటికి ప్రయోగించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు సంబంధించి విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ తొలి కోర్ మాడ్యూళ్లను తయారీ కోసం అర్హత కలిగిన భారత ఏరోస్పేస్ కంపెనీల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ పత్రాలను ఆహ్వానించింది. ఇక 2035 నాటికి పూర్తి స్థాయిలో అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు ఇస్రో చైర్మన్ వి నారాయణన్ ధృవీకరించారు. ఇక కేంద్ర కేబినెట్ 2024 సెప్టెంబర్లోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన రోడ్ మ్యాప్ ను ఆమోదం తెలిపింది. ఇక ఈ స్పేస్ స్టేషన్ ను భూమికి 400 నుంచి 450 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న నిమ్న భూకక్షలో ప్రవేశపెడతారు. పూర్తయ్యే నాటికి ఇది 52 టన్నుల బరువు ఉంటుందని, ఒకేసారి 4 హ్యూమగాములు 3 లేదా 6 నెలల పాటు నివసించేందుకు వీలుగా ఉంటుందని అంచనా. ఇక గగన్యాన్ ప్రాజెక్టుకు కొనసాగింపుగా దీర్ఘకాలిక అంతరిక్ష పరిశోధనలలో స్వయం సమృద్ధిగా సాధించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం. ఈ కేంద్రాన్ని మాడ్యూల్ రూపంలో నిర్మించి దశల వారీగా అంతరిక్షంలో కలుపుతారు. అలాగే తొలి మాడ్యూల్ను LVM-3 రాకెట్ ద్వారా ప్రయోగిస్తారు. మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తితో ఈ ప్రాజెక్టును పూర్తి చేసి దేశీయంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ కేంద్రం అందుబాటులోకి వస్తే అమెరికా, రష్యా, చైనా సరసన భారత్ నిలుస్తుంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. భారత్ సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసే పనులకు అధికారికంగా ప్రారంభించింది. ఇక భారతీయ అంతరిక్ష స్టేషన్గా నామకరణం చేసిన ఈ ప్రాజెక్టులో భాగంగా తొలి మాడ్యూల్ను 2028 నాటికి ప్రయోగించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు సంబంధించి విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ తొలి కోర్ మాడ్యూళ్ల తయారీ కోసం అర్హత కలిగిన భారత ఏరోస్పేస్ కంపెనీల నుంచి ఆసక్తిగా ఉన్న వ్యక్తీకరణ పత్రాలను ఆహ్వానించింది. ఇక 2035 నాటికి పూర్తి స్థాయిలో అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఇస్రో చైర్మన్ వి నారాయణన్ ధృవీకరించారు. కేంద్ర కేబినెట్ 2024 సెప్టెంబర్లోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన రోడ్ మ్యాప్ కు ఆమోదం తెలిపింది. ఇక ఈ స్పేస్ స్టేషన్ ను భూమికి 400 నుంచి 450 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న నిమ్న భూకక్షలో ప్రవేశపెడతారు. పూర్తయ్యే నాటికి ఇది 52 టన్నుల బరువు ఉంటుందని, ఒకేసారి 4 హ్యూమగాములు 3 లేదా 6 నెలల పాటు నివసించేందుకు వీలుగా ఉంటుందని అంచనా వేశారు. ఇక గగన్యాన్ ప్రాజెక్టుకు కొనసాగింపుగా దీర్ఘకాలిక అంతరిక్ష పరిశోధనలలో స్వయం సమృద్ధి సాధించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం. ఇక ఈ కేంద్రాన్ని మాడ్యూళ్ల రూపంలో నిర్మించి దశల వారీగా అంతరిక్షలో కలుపుతారు. ఇక తొలి మాడ్యూల్ను LVM-3 రాకెట్ ద్వారా ప్రయోగిస్తారు. మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తితో ఈ ప్రాజెక్టుకు పూర్తి దేశీయంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ కేంద్రం అందుబాటులోకి వస్తే అమెరికా, రష్యా, చైనా సరసన భారత్ కూడా నిలుస్తుందని భావిస్తున్నారు.